మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మనము వార ఫలితాల్లో 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, చంద్రుడు వృషభ రాశి నుంచి కర్కాటకం వరకు సంచరిస్తాడు ఈ 3 రోజులు చూసుకున్నట్లయితే. అదేవిధంగా మేషంలో గురువు, కన్యలో కేతువు, మీనరాశిలో రాహువు, కుంభంలో శని యొక్క సంచారము, మరియు అదేవిధంగా మనకి రవి మకర రాశిలోని, బుధ కుజ శుక్రుడు ధనస్సులో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశివారు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ అన్ని నార్మల్ అవుతాయనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు ఏదైనా కమ్యూనికేషన్స్ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఈ వారం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో మాట్లాడుతున్నామా, మెయిల్ చేస్తున్నామా, వాట్సాప్ చేస్తున్నామా, ఏదైనా చాటింగ్ చేస్తున్నామా, ఒక గ్రూప్ డిస్కషన్స్లో ఉన్నామా, కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి. ఏ మాట మాట్లాడినా ఇప్పుడు కొద్దిగా మీకు గొడవ వచ్చేటువంటి యోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం ప్రత్యేకంగా మీరు 21, 22 తేదీలు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా స్లోగా వెళ్ళండి. 23, 24, 25, 26 తేదీలు మాత్రం మీకు లోన్స్ లభించడానికి, కోర్టు వ్యవహారాల్లో గెలుపుకి మంచి పాజిటివ్గా ఉంది గ్రహస్థితి. అలాగే ఫినాన్షియల్గా చూసుకుంటే కనుక మీకు తండ్రి నుంచి కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ మూలంగా కానీ ఏదైనా ధనం రావాల్సింది రావడము, ఫర్నిచర్స్ మూలంగా ధనయోగం కలగడము, అదేవిధంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ సంబంధంగా వచ్చేటువంటి కొంతవరకు ధనం అనేటువంటిది సూచిస్తుంది. అలాగే కొంత సిబ్లింగ్స్తోనది చిన్నపాటి ఘర్షణ యోగం చూపిస్తుంది సిబ్లింగ్స్తోని, మరియు అదేవిధంగా కొంతవరకు సంతానంతో కూడా తెలియని ఒక చిన్న ఇది. కాకపోతే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తుంది. నిర్ణయాలు కాస్త స్లోగా తీసుకుంటూ ఉంటారు. ఎన్ని రోజులు పడుతుంది మీకు నిర్ణయాలకు అనేటువంటిది ఒక చిన్న అపవాదం మీ మీద పడుతూ ఉంటుంది. కాకపోతే గురువు యొక్క దృష్టి మీ యొక్క లగ్నం మీద ఉన్నందుకు మీకు భగవంతుడు కాపాడుతున్నట్టుగా ఉంటూ ఉంటుంది పరిస్థితి. కాకపోతే 12వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కావున మీ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలోని, కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లోని, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అదేవిధంగా మీకు ఈ వారం ఉద్యోగ అవకాశాలు చాలా బ్రహ్మాండంగా ఏర్పడతాయి. అంటే చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు. అందులో ప్రధానంగా మీకు గమనించుకున్నట్లయితే బ్యాంకింగ్ సెక్టార్, ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన, టెక్నికల్ రిలేటెడ్ సంబంధించిన, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన రంగాల్లో ఉన్నటువంటి వారికి, మరియు నార్మల్గా తులాలగ్నం, తులారాశిలో జన్మించినటువంటి వారికి 25, 26, 27 ఈ వారంలో ఆఖరిలో ఈ 3 రోజులు మరింత ఎక్కువగా ట్రై చేయండి. తొందరగా మీకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వారము తండ్రి గారికి ఏదైనా లాభం రావడము, బ్యాంక్స్ ద్వారా మీకు ఏదైనా కొంత లాభం కలగడం జరగనుంది. కాకపోతే ఇది ఇంకా చక్కగా కలగాలి, పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా మీరు ఇక్కడ నరసింహస్వామి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయండి. ముఖ్యంగా మీరు బ్యాంక్స్ నుంచి ఏదైనా లబ్ధి పొందాలి, తండ్రికి సంబంధించింది ఏదైనా మీరు ఒక పని చేపడుతున్నారు అది లాభంగా మారాలి అంటే గణపతిని స్మరించుకుంటూ గణపతి ఆలయానికి వెళ్ళి ఆ పనికి వెళ్ళండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేటువంటిది ఏర్పడుతుంది. జాతక చక్రం తెలియని వాళ్ళు, అసలు జాతకం తెలియదండి, నాకు గ్రహస్థితి తెలియదు, ఏమీ తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, మాకేదైనా ఒక ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడున్నటువంటి గోచార రీత్యా ఏ పరిహారం చేసుకుంటే ఏ ప్రయత్నం ఫలిస్తుంది ఇప్పుడున్న గోచార రీత్యా అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఎవరైనా సరే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి పనులు కనుక చేస్తున్నారు, అది ముందు కదలట్లేదు, లేదా ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తున్నాము కదలట్లేదు అనుకునేటువంటి వారు రవి శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి
దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ సూర్య ఆలయానికి కానీ వెళ్ళడం, లేదా గోవుకి బెల్లము గోధుమ రవ్వ తినిపించండి. మీకు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వర్కులు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన పనులు కావచ్చు, అదేవిధంగా మీకంటే సుపీరియర్స్తో ఏదైనా మాట్లాడుకునేటువంటి విషయాలు కొంచెం సామరస్యంగా వెళ్ళడం కావచ్చు జరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా ఎవరికైనా వివాహ సంబంధించిన విషయంలో ఘర్షణలు ఎదురవుతున్నాయి. అందులో ముఖ్యంగా పురుషులకి ఏదో ఒక చిన్న చిన్న ఘర్షణ ఏర్పడుతుందండి. వివాహ సంబంధించిన విషయం ముందుకు వెళ్ళాలంటే వెళ్ళట్లేదు అనుకునేటువంటి వారు కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసి రాహుకేతు గ్రహాల దగ్గర కూడా చేస్తే ఇంకా మంచిది. లేదా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఒక నీటిలో పసుపు కుంకుమ గంధం తీసుకొని ఆ నీటిలో వేసి ప్రదక్షిణం చేసిన తర్వాత ఆ నీటిని వాటి మీద వేయండి. ఖచ్చితంగా మీకు ఏదైతే వివాహ సంబంధించినటువంటిది శుక్రగ్రహం ఉందో ఆ శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది దీని ద్వారా. అదేవిధంగా ఉద్యోగాల్లో ఇబ్బంది పడుతున్నాము, ఉద్యోగం రావట్లేదు, మరి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియదు, కానీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే నవగ్రహాల్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు, రాహువు, రవి, అంటే రవి భగవానుడి యొక్క ప్రతిమలు ఉంటాయి మనకి నవగ్రహాల దగ్గర. వాటి దగ్గర నేతితో దీపాన్ని వెలిగించి మీరు లలితా సహస్రనామాల్లో ఒక 9 ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత అదే ఆలయంలో కూర్చొని లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనేటువంటివి చేసుకోండి. మరి కొంతమందికి కోర్టు వ్యవహారాలు, కోర్టు సంబంధించిన గొడవలు ఇట్లాంటివి ఉంటుంటాయి. అటువంటివి క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే శని గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. నేతితో, ఆవు నెయ్యితో, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేసి జై గురుదత్త, శ్రీ గురుదత్త నా నామస్మరణ కనీసం ఒక అరగంట చేయండి. మీకు ఉండేటువంటి కోర్టు సమస్యలు అనేటువంటివి క్లియర్ అవుతాయి. అదేవిధంగా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శని, రవి, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మరియు దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క సంతాన ప్రాప్తి అంటే సంతానం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇక అదేవిధంగా అప్పుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు, అప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారు కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు ఓం అపర్ణాయై నమః మరియు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామస్మరణ చేయండి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్పానంటే జాతకం తెలియదు, ఏ గ్రహస్థితి తెలియదు, కానీ ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా నేను ఏం చేసుకుంటే నాకు ఆ సమస్య నుంచి బయటపడతానని తెలియడానికి చెప్పాను. అయితే ఇప్పటి వరకు మనం దీనికంటే ముందు చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏమున్నాయో వాటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు. అంటే మీ యొక్క జన్మజాతకంలో మీరు పుట్టిన సమయంలో, మీరు పుట్టినటువంటి డేటు, మంత్, ఇయరు, సమయము, ప్రదేశము తీసుకొని మీ లగ్న బలం ఎలా ఉంది, మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ధనం ఎందుకు సంపాదించలేకపోతున్నారు, ఏ మార్గంలో వెళ్తే మీకు ధన ప్రాప్తి కలుగుతుంది, అంటే ఏ రంగాల్లోకి వెళ్తే మీకు ధనం బాగుంటుంది, అదేవిధంగా ఏ ప్రయత్నం చేస్తే ఏ దేవతా అనుగ్రహం పొందితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, అదేవిధంగా ఏ దిశలో మీరు నివసించినట్లయితే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్ని దిశలు మంచివే, కానీ మీకేది పనికి వస్తుంది, సంతాన అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి, వివాహం అవ్వకపోతే మీ పర్సనల్ చార్ట్లో అసలు ఎప్పుడు వివాహ యోగం ఉంది, ఉద్యోగ యోగం ఎప్పుడుంది, అదేవిధంగా వ్యాపారం చేయాలనుకుంటే అసలు మీకు వ్యాపారం యోగిస్తుందా లేదా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది సరైనటువంటి సమయమా కాదా, ఇవన్నీ కూడా మీరు మీ యొక్క జన్మజాతకంలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకున్నామంటే ఇది కాలము, అంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్, బయట ఉండేటువంటి పరిస్థితులు లాంటిది. అంటే ఇప్పుడున్న బయట ఉండే పరిస్థితుల్ని మనం తీసుకునే నిర్ణయాలు రెండు కనెక్ట్ అయితే మనకు ఆ పని జరుగుతుంది. ఆ రకంగా గోచార ఫలితాలు, మీ జన్మజాతక ఫలితాలు తెలుసుకుంటూ మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.